హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం యూపీఏ ప్రభుత్వం ఉండేటప్పుడు ఆహార భద్రత అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్నే ఎంజీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, నరేగా స్కీమ్ అని అంటారు. దీంట్లోనే చాలా వరకు గ్రామస్తులకి దాదాపు 100 రోజుల పని దినాలు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి అది వాళ్ళ హక్కని ఒక చట్టం చేయడం జరిగింది. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది ఈ నరేగా కార్డులు అనేవి అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనే గ్రామంలోని ఉన్న చీమల పెద్దక్క అనే ఆవిడకి మొట్టమొదటి నరేగా కార్డుని అప్పటి దేశ ప్రధానిగా ఉన్నటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ, అదేవిధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలోనే పెద్దక్క గారికి మొదటి నరేగా కార్డుని అందించడం జరిగింది. ఈ మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా చాలా వరకు గ్రామాలలో కొత్తగా చెరువులు తవ్వడాలు, ఈ చెరువులకి కందకాలు పూడికలు తీయడాలు, అలాగే ఊరు చుట్టూ కొన్ని కందకాలు తీసి గ్రామాల్లోనే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగేటట్టు చేయడాలు, ఇటువంటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఈ పనికి ఆహార పథకం వల్ల చాలా వరకు లబ్ధి పొంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరుచుకోవడం జరిగింది. ఇంతవరకు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం వారు 90% నిధులను సమకూర్చి మిగతా 10% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకునేవి. దీంతో ఈ పథకం పూర్తిగా ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వ పథకం కిందే ఇంతవరకు నడవడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని పీబీ అంటే వికసిత భారత్ జీ పథకంగా మార్పు చేయడం జరిగింది. ఈ పథకం పేరు మార్చడమే కాకుండా ఈ పథకంలో కొన్ని ముఖ్య విషయాలను కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిది, పనికి ఆహార పథకం కింద ఇంతకు ముందు 100 రోజులు ఖచ్చితంగా పని కల్పించడం జరిగేది. ప్రస్తుతం దాన్ని 125 రోజులకి పెంచడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చిన 90% నిధుల నుంచి వాళ్ళు కేవలం ప్రస్తుతం 60% నిధులు మాత్రమే ఇస్తారు. మిగతా 40% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మొట్టమొదటి కార్డు హోల్డర్ అయినటువంటి పెద్దక్క గారిని అడిగితే పేరులో ఏముందమ్మా, పథకం అనేది నిజాయితీగా అమలు అవడం అనేదే ముఖ్యం అని చెప్పడం జరిగింది. ఆవిడకి ప్రస్తుతం 60 సంవత్సరాలు రావడం జరిగింది. ఆవిడ ఈ రోజు కూడా ఈ నరేగా కార్డును ఉపయోగించుకొని పనికి వెళ్ళి ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు ఆవిడకి కలగడం జరిగింది. ఈ రోజుకి ఆవిడ పనికి ఆహార పథకంలోనే పనులకి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చేది కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఈ నరేగా పనులు ఏ విధమైన అడ్డంకులు లేకుండా జరిగిపోవడం మనం ఇంతవరకు చూసాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా ఈ నరేగా నుంచి లబ్ధి పొందడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం దాదాపు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే అరేంజ్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకురావడంతో ఈరోజు దేశంలో చాలా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగానూ బాగోలేవు. ప్రతి రాష్ట్రం కూడా చాలా భారీ ఎత్తున అప్పులు చేయడానికి అలవాటు పడిపోయారు. చాలా వరకు ఈ సంక్షేమ పథకాలకే వస్తున్న రెవెన్యూ అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో 40%
నిధులు సమకూర్చుకొని ఈ నరేగా పనుల్ని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తాయనేది మనం చెప్పలేం. భవిష్యత్తులో ఈ నరేగా పనుల పరిస్థితి ఏ విధంగా తయారవుతుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో, ఎందుకంటే నరేగా అనేది కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఒక చట్టం, దీనికి తప్పకుండా ఆచరించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్త వహించి ఈ నరేగా పథకాన్ని ఏ విధమైన అడ్డంకులు లేకుండా కొనసాగిస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.